R9TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయ కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని నిరసన. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గంలో నూతన పార్టీ కమిటీ అధ్యక్షుల నియామకం. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో స్వచ్ఛందంగా మెడికల్ షాపుల బంద్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్న రైతులు. శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాప్రదక్షిణ. కరీంనగర్ లో ప్రతిభకు పట్టాభిషేకం. రామాయంపేట మండల కేంద్రంలో స్వచ్ఛందంగా మెడికల్ దుకాణాలు బంద్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన యాదాద్రి పరిరక్షణ కమిటీ. కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేసిన యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు వర్తక సంఘం పేరుతో నడుపుతున్న దుకాణాలను రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరుతో నిరసనకు దిగిన యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన దిగిన యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. పలువురిని ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. ఆలయ అభివృద్ధి సమయంలో కొండపైన తొలగించిన దుకాణాలను వర్తక సంఘం పేరుతో ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ నిరసనకు దిగింది. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. అదే రోజు కొండపైన నిర్మించుకున్న కళ్యాణ మండపం, దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధాన ఆలయం, వాయువ్య దిశలో మాడ వీధుల్లోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. 22న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వస్తున్నారన్నారు. 22న సాయంత్రం 4 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అనుగ్రహం భాషణం చేయనున్నారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఈ నెల 23వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేచేసి
వారి మాదాశీస్సుల్ని అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, తర్వాత లిఫ్ట్ పక్కన పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతన మెట్ల మార్గం మాడ వీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో చేయబడుతుంది. ఇది సుమారు 100 కోట్ల విలువైన పనులు ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటాము. యాదగిరిగుట్ట ప్రజలకి, లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి. మన ఆహ్వానాన్ని మన్నించి కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విచ్చేయుచున్నారు. వారు 4 గంటల నుంచి 4:45 వరకు దేవాలయంలో పూజలు చేసిన తర్వాత కళావేదిక మీదకి సుమారు 6 గంటల ప్రాంతంలో వస్తారు. అక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 32 మంది ప్రసిద్ధ వేద పండితులచే చతుర్వేద పారాయణం ఉంటుంది. దాని తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సుమారు 7:30 గంటలకి మొదలై అనుగ్రహ భాషణం 8:30 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ అనుగ్రహ భాషణానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆలేరు నియోజకవర్గంలోని మండలాలకు, పట్టణాలకు సంబంధించిన నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాలకు సంబంధించిన నూతన పార్టీ కమిటీ అధ్యక్షుల నియామక పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు కొత్త మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులను నియమించి వారికి అధికారిక నియామక పత్రాలను అందజేశారు. అలాగే ఆలేరు పట్టణానికి చెందిన సముద్రాల సత్యనారాయణను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా నియమితులైన వారిలో బొమ్మల రామారం మండల అధ్యక్షునిగా చీరా సత్యనారాయణ, తుర్కపల్లి మండల అధ్యక్షునిగా ధీరావత్ శంకర్ నాయక్, రాజపేట మండల అధ్యక్షునిగా బూడిద పెంటయ్య, యాదగిరిగుట్ట మండల అధ్యక్షునిగా మంగ సత్యనారాయణ, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడిగా ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, ఆలేరు మండల అధ్యక్షునిగా గంధమల్ల అశోక్, మోటకొండూరు మండల అధ్యక్షునిగా గంగపురం మల్లేష్, గుండాల మండల అధ్యక్షునిగా ఇమ్మిడి దశరథ గుప్తా, ఆత్మకూరు మండల అధ్యక్షునిగా కందాడి అనంతరెడ్డి, ఆలేరు పట్టణ అధ్యక్షుడిగా కట్టెగొమ్ముల సాగర్ రెడ్డిలను నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతనంగా నియమితులైన మండల, పట్టణ కమిటీలు సమిష్టి భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై ఉంది అన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులన్నీ కూడా నియమించి వారికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్న కార్యక్రమంలో మండల పార్టీలు, టౌన్ పార్టీలు ముఖ్య పాత్ర పోషించాలి. ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక సైనికు లెక్క పనిచేయాలనే లక్ష్యంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులకు బాధ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని చురుగ్గా వాళ్ళు పాల్గొని ఇంకా కింది స్థాయి వరకు కూడా ప్రతి
లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 23 తారీఖున శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో డెవలప్మెంట్ విషయాలు, అదేవిధంగా గుట్ట సంబంధించిన ట్రస్ట్ బోర్డు విషయం కానీ గుట్ట అభివృద్ధి విషయంలో రేపు 23 తారీఖు రాబోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి నాయకులు స్వాగతం పలకాలని తెలియజేస్తూ మండల పార్టీలకు ఈరోజే నియామక పత్రాలు అందిస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలాల్లో వాళ్ళ టీంను కూడా అంటే మండల కమిటీని కూడా వేసుకోవాల్సిందిగా, నూతన గ్రామాలు కూడా గ్రామ శాఖలు కూడా వేసుకోవాల్సిందిగా వాళ్ళకు ఆదేశించడం జరిగింది. అందరం కలిసి మళ్ళొకసారి రెండోసారి కూడా ప్రజాప్రభుత్వం రావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ 2034 వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎన్నో సంక్షేమాలు, ఇలా తెలంగాణ అంటే భారతదేశానికి రోడ్ మోడల్గా ఉంది. కాబట్టి రేవంత్ అన్న నేతృత్వంలో ఇంకా సంక్షేమాలు ఫలాలు ఎక్కువ కూడా పేద ప్రజలకు అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మండల నాయకులుగా సమర్థంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓల్డ్ బోయిన్పల్లిలో స్వచ్ఛందంగా మెడికల్ షాపులను బంద్ చేశారు నిర్వాహకులు. తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. తెలంగాణలో బుధవారం రోజున ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఒక్కరోజు మెడికల్ షాప్స్ బంద్ కొనసాగుతోంది. యాక్చువల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని ఓల్డ్ బోయిన్పల్లి, హాస్మత్పేట్, బాపూజీ నగర్, దుబాయ్ గేట్, రాజరాజేశ్వరి నగర్ ప్రాంతాలలో మెడికల్ షాప్స్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్, ఆన్లైన్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కరోజు మెడికల్ షాపులు మూతపడ్డాయి. దీనికి మద్దతుగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కూడా రాష్ట్రంలో ఈ సమ్మెలో పాల్గొంది. అందుకే ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా మెడికల్ షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల సాంప్రదాయ మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీనిపై ఆధారపడిన కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడిందని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫారంలలో ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ రసీదులతో యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే పదార్థాలను సులభంగా పొందుతున్నారన్నారు. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్, ఆన్లైన్ సంస్థలు మందులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్ ను శాసిస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే చిన్న చిన్న మెడికల్ షాపుల యాజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్-19 సమయంలో మందులు హోమ్ డెలివరీ కోసం కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా తెచ్చిన అత్యవసర నోటిఫికేషన్ను ఇప్పటికీ కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ కోరుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ టైగర్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మేడ్చల్ జిల్లా కోశాధికారి మహేందర్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై కెమిస్ట్ యూనియన్ జిందాబాద్, జై కెమిస్ట్ యూనియన్ జిందాబాద్, జై కెమిస్ట్ యూనియన్ జిందాబాద్. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఓసిడి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆన్లైన్ సేల్స్ బంద్ చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. బాలానగర్ మండలంలో ప్రతి షాప్ కూడా ఐక్యతగా, సామరస్యంగా ప్రతి ఒక్కరు కూడా బంద్ చేసిర్రు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బంద్ చేసి బంద్ను పిలుపునిచ్చినందుకు బంద్ చేసి సామరస్యంగా అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే ఆన్లైన్ సేల్స్ అనేది బంద్ చేయాలి. ఆన్లైన్ సేల్స్ వల్ల నార్కోటిక్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ పెట్టగానే ఆన్లైన్ సేల్లో ఇంటికి వస్తున్నాయి మందులు. రెస్టిల్, అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ అట్లాంటి ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి. వాటి వల్ల ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతూ మందుల మీద అంటే నమ్మకం అనేది ప్రజలకు పోతుంది. కాబట్టి దయచేసి ఆన్లైన్ సేల్స్ బంద్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. జై కెమిస్ట్ యూనియన్. ఏరియాలో మిడిల్ ప్లేస్ స్కూల్లో ఉన్నందు ఏడల బాలనగర్ నుంచి మేము అందరం వచ్చి బంద్ చేయడం జరిగింది. కాబట్టి యువతకు ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో రెస్టిల్ కానీ ట్రైగా కానీ అంటే నిద్ర మాత్రలు ఆర్డర్ ఇచ్చుకొని తిని డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. దీనికి గాను గవర్నమెంట్ తొందరగా స్పందించి ఆన్లైన్ బంద్ చేస్తే మంచిగా ఉంటుందని మా యొక్క మేడ్చల్ జిల్లా నుంచి విన్నపం.
వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. రామాయంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లారీలు లేక, సంచులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరత వల్ల ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ గజ్వెల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, మద్యం, డబ్బులు ఇచ్చిన వారి ధాన్యం మాత్రమే తరలిస్తున్నారని, నిరుపేదల ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న సందర్భంలో నష్టపోయే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. మేము భోజనంలో అవుతుంది, సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటలేడు ఎవడు. మళ్ళీ లారీలు వస్తలేవు. మళ్ళీ లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. వచ్చిన లారీ కూడా బగసీరలు నింపుతాడు. సీరియల్ లేదు, సీరియల్ నెంబర్ టోకన్ చూపిమని మద్యం ఇస్తే నింపుతారు. ఎవరు నింపుతారు? ఐటమ్ సెంటర్ పట్టుకుంటారు. పేరు గణేష్ దేవుడు. శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయంలో మహాప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండికా సహిత స్వయంభు సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో 6వ మహాప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గౌండ్లమఠం సోమయ్య మాట్లాడుతూ ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియాకు తెలియజేశారు. కొలనుపాక గ్రామంలోని రేణుకాచార్యులు 18 కులాలకు 18 మఠాలు నెలకొల్పి సోమేశ్వర క్షేత్రంలోని లింగంలో లీనమైపోయాడని, అత్యంత వైభవంగా వెలుగుతున్న పుణ్యక్షేత్రం శ్రీ చండికా సహిత సోమేశ్వర స్వామి ఆలయం అన్నారు. ఈ ఆలయంలో జరిగే ప్రతి నెల మహాప్రదక్షిణకు వేలాదిగా భక్తులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, గంగుల శ్రీనివాస్, గడ్డం శంకర్, సుభాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ మహాప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ కొలనుపాక క్షేత్రానికి సంబంధించినటువంటి 33 కోట్ల దేవతలు కూడా ఈ కొలనుపాకలో కొలువై ఉన్నట్టు ఇక్కడ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అన్ని మఠాలకు సంబంధించిన దేవతలు సోమేశ్వర స్వామి, చండికాంబ, కోడిలింగేశ్వర ఇలాంటి ఆలయాలు కూడా ఈ కొలనుపాకలో ఉన్నట్టు ప్రతీతి. ఈ కొలనుపాకకు సంబంధించినటువంటి ఈ ఆలయ ప్రదక్షిణ గత 6వసారి ఈరోజు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఈ ఆలయ మహాప్రదక్షిణ చేయడం జరుగుతుంది. నమస్కారం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఘన సన్మానం చేశారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ ఆత్మారాం మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషనల్ స్పీకర్ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాల వారీగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు మరింత ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సాహం లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్, ఐసిఐ నేషనల్ కమిటీ సభ్యులు మాధవి, రామచంద్రుడు, అలాగే శ్రీకర్, సాయిబాబా, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. మనం రీచ్ నేను హైదరాబాద్ పోవాలనుకున్నా, కానీ ఇంట్లోనే హాయిగా పడుకున్నా. ఎప్పుడు చేరుతా హైదరాబాద్కి? ఈ జన్మలో సాధ్యమవుతుందా? హైదరాబాద్ పోవాలనుకోవడం నా లక్ష్యం. విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కేయురా నపోషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత ముత్తజ వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృత గాయతే శ్రీయంతే కలభూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అన్నారు భర్తృహరి మహాకవి. మేము చిన్నప్పుడు రేడియోలో ఇది వస్తుండే, కానీ దీని అర్థం అనేటటువంటి రామాయంపేట మండల కేంద్రంలో స్వచ్ఛందంగా మెడికల్ దుకాణాలను బంద్ చేశారు. ప్రభుత్వం 3 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చేగుంట, వెల్తుర్తి, తుప్రాన్, రామాయంపేట మండలాలలో స్వచ్ఛందంగా మెడికల్ దుకాణాలను బంద్ చేశారు. 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. అక్రమ ఈ ఫార్మసీ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. వీటి నియంత్రణకి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బంద్ పాటించడం జరుగుతుందన్నారు. ఈ ఫార్మసీ ప్లాట్ఫారం స్థానిక వ్యాపారం నష్టపోతున్నామని పేర్కొన్నారు. మేము భోజనంలో అవుతుంది. సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటలేడు ఎవడు. మళ్ళీ లారీలు వస్తలేవు. మళ్ళీ లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. వచ్చిన లారీ కూడా బగసీరలు నింపుతాడు. సీరియల్ లేదు. సీరియల్ నెంబర్ టోకన్ చూపిమని మద్యం ఇస్తేనే నింపుతారు. ఎవరు నింపుతారు? ఐకేపీ సెంటర్ పట్టుకున్నారు.
పేరు గణేష్ దేవరు గత నెల నుంచి ఇక్కడ రైతులు చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తా ఉన్నారు. అసలు వారికి సీరియల్ నంబర్ కూడా టోకెన్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఎన్నోసార్లు అధికారులకు కూడా తెలియడం జరిగింది. సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. మొన్న రాత్రి వర్షానికి రైతులు చాలా ఆవేదనకు గురి కావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నంబర్ లేదు, అలాగే వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. సుమారు 200 సంచులు అయితే దాంట్లో గత అక్కడ రైస్ మిల్ వాళ్ళు 2 క్వింటలు కట్ చేస్తారని 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది. అంతే 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఇక్కడ ఎవరైతే సెంటర్ యజమానులు ఉన్నారో, సెంటర్ కి నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళకు టైట్ చేస్తేనే వాళ్ళకు ఇదైతా ఉంటది. రోజు ఇక్కడ జోకిన తర్వాత కూడా సంచులు కూడా తీసుకెళ్లడం జరుగుతా ఉంది. రాత్రిపూట దొంగతనంగా వారం 10 రోజులకు కొండపోతే షార్ట్ అయితే మళ్ళీ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. భాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.